ఎవ్రీవన్ ఈరోజు క్లాస్లో ప్రిపోజిషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఈ ప్రిపోజిషన్ వర్డ్స్ బెనీత్, అండర్, బిలో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఈ బెనీత్, అండర్, బిలో మూడింటికి తెలుగు మీనింగ్ క్రింద అని వస్తుంది. మూడింటికి తెలుగు మీనింగ్ క్రింద అని వచ్చినా సరే ఇంగ్లీష్లో మాత్రం వీటి యూసేజ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి. అదేంటో అనేది ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. నౌ బెనీత్, ఈ బెనీత్ అనే ప్రిపోజిషన్ వర్డ్ యూజ్ చేసేటప్పుడు ఫిజికల్ టచ్ అనేది ఉండాలండి. బీయింగ్ కవర్డ్ బై సంథింగ్, దేంతో అన్నా సరే కవర్ చేసి ఉన్నట్టయితే ఆ సందర్భంలో మనం బెనీత్ అనే ప్రిపోజిషన్ వర్డ్ యూజ్ చేయాలి. ఫిజికల్ టచ్, బీయింగ్ కవర్డ్ బై సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఈజ్ ఏ బాక్స్. ఇది మనం బాక్స్ అనుకుందామండి. ఈ బాక్స్ కింద నేను బాల్ని ఉంచానమాట. ఓకే, బాల్ బాక్స్కి టచ్ అయి ఉంది అంటే ఈ బాక్స్కి అడుగు భాగాన్ని బాల్ టచ్ అయి ఉంది. ఇలా కింద టచ్ అయి ఉంటే మనం బెనీత్ అనే ప్రిపోజిషన్ వాడు మనం యూజ్ చేయాలి. ఓకే, ఏ బాల్ ఈజ్ బెనీత్ ద బాక్స్. వన్ మోర్ ఎగ్జాంపుల్, దీస్ ఆర్ అజ్, మనం అనుకుందాం. సో దీస్ పీపుల్ ఆన్ ద ఎర్త్, వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఎర్త్ మీద ఉన్నారు. సో మన కింద ఏముంది, ఎర్త్ అనేది ఉంది అన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి మనం బెనీత్ యూజ్ చేసి? ద ఎర్త్ బెనీత్ అజ్, ద ఎర్త్ బెనీత్ అజ్. సో మన కింద ఏముంది, ఎర్త్ అనేది ఉంది. సో ఇటువంటి సందర్భంలో కూడా మనం బెనీత్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎర్త్కి టచింగ్ అనేది ఉంది కదండి. నెక్స్ట్ ఇలాగే ఇక్కడ బాక్స్కి బాల్కి కూడా టచ్ ఉంది. ఓకే, సో ఇలాంటి సందర్భంలో మనం బెనీత్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. నౌ అండర్ అనే ప్రిపోజిషన్ వాడు ఎలా యూజ్ చేస్తాం? విచ్ ఈజ్ కవర్డ్ బై సంథింగ్ త్రీ డిమెన్షనల్ షేప్ అంటే మీకు తెలుసు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ కోన్ షేప్ అవ్వచ్చు, సిలిండర్ షేప్ అవ్వచ్చు, ఇలా ఉంటాయి కదా. అలాంటి షేప్స్ ఉన్నప్పుడు, అలాంటి షేప్స్తో కవర్ చేయబడి ఉంటే అలాంటి సందర్భంలో అండర్ అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేస్తాం. విచ్ ఈజ్ కవర్డ్ బై సంథింగ్ త్రీ డిమెన్షనల్. సో త్రీ డిమెన్షనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఈజ్ ఏ టేబుల్. ఇది టేబుల్ అనుకుందామండి. నౌ దిస్ ఈజ్ ఏ టేబుల్, ఇది టేబుల్ అనుకుందాం. సో దిస్ ఈజ్ ఏ క్యాట్. సో ఏ క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ఇక్కడ మనకి ఈ టేబుల్ కింద ఏముందని చెప్తున్నాం అండి, క్యాట్ ఉందని చెప్తున్నాం. సో ఇక్కడ అండర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేసాం. సో అండర్ అనే ప్రిపోజిషన్ వాడు నో టచింగ్ అంటే క్యాట్కి టేబుల్కి టచ్ లేదు. సో ఏ క్యాట్ ఈజ్ ఏ అండర్ ద టేబుల్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ, దిస్ వన్ ఈజ్ ఏ ట్రీ. సో దిస్ వన్ ఈజ్ ఏ మ్యాన్. ఓకే, సో వేర్ ఈజ్ ద మ్యాన్? ఏ మ్యాన్ ఈజ్ అండర్ ద ట్రీ అంటే ఈ వ్యక్తి చెట్టు కింద ఉన్నాడు. సో హియర్ ఆల్సో నో టచ్, ఇక్కడ కూడా మనకి టచింగ్ అనేది లేదు. సో ఇక్కడ కూడా మనకి టచింగ్ అనేది లేదు. సో ఈ సందర్భంలో మనం అండర్ అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేయాలి. ఇక్కడ మీరు గమనించారో ఫస్ట్ ఇది బెనీత్కి టచ్ అనేది ఉంది, హియర్ ఆల్సో టచ్. సో ఇక్కడ కూడా మనకి సో ఎర్త్కి మనకి టచింగ్ అనేది ఉంది. సో అటువంటి సందర్భంలో బెనీత్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేసాం. హియర్ ఆల్సో నో టచింగ్, ఇక్కడ అనేది టచింగ్ అనేది లేదు. కానీ చెట్టు కింద వ్యక్తి కనిపిస్తున్నాడు మనకి, టేబుల్ కింద క్యాట్ కనిపిస్తుంది. సో ఇక్కడ టచింగ్ అని లేదు. ఇటువంటి సందర్భంలో మనం అండర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేసాం. సో ఏ ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలండి? అండర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు మనకి, త్రీ డిమెన్షనల్ షేప్. సో టేబుల్ అనేది మనకి త్రీ డిమెన్షనల్ షేప్లోకి వస్తుంది. నెక్స్ట్ ట్రీ అనేది కూడా త్రీ డిమెన్షనల్ షేప్లోకి వస్తుంది. నెక్స్ట్ రూఫ్, ఒక హోమ్కి రూఫ్ కూడా మనకి త్రీ డిమెన్షనల్ షేప్లోకే వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ వన్. సో అండర్లోనే సెకండ్ టాపిక్ ఏంటంటే లేయర్ ఆఫ్ సంథింగ్. సెకండ్ రూల్ ఏంటి? లేయర్ ఆఫ్ సంథింగ్. సో లేయర్ అంటే తెలుసు కదండి, పొరల్లాగా ఉండడం. లేయర్ ఆఫ్ సంథింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇక్కడ కోట్ కింద షర్ట్ వేసుకోవచ్చు, టీ షర్ట్ వేసుకోవచ్చు. సో వేర్ ఈజ్ దట్ షర్ట్? ద షర్ట్ ఈజ్ అండర్ ద కోట్. సో ఆ విధంగా చెప్పడానికి సో అండర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తామన్నమాట. అంటే లేయర్ ఆఫ్ సంథింగ్ వచ్చినప్పుడు అండర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. బీయింగ్ కవర్డ్ బై సంథింగ్ అన్నప్పుడు
బెనీత్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. కవర్డ్ బై సంథింగ్ అన్నప్పుడు బెనీత్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. లేయర్ ఆఫ్ సంథింగ్ అన్నప్పుడు అండర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. ఓకే అండి, రెండింటికి డిఫరెంట్ తెలిసింది కదండి. ఓకే, నెక్స్ట్ రూల్ ఫర్ నెంబర్స్. ఈ అండర్ అనే ప్రిపోజిషన్ వాళ్ళలో థర్డ్ రూల్ ఏంటంటే ఫర్ నెంబర్స్ వచ్చినప్పుడు అండర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. ఏజ్ డిస్క్రైబ్ చేసినప్పుడు, ఏజ్ గురించి చెప్పినప్పుడు కూడా మనం ఇక్కడ ఏం చేయాలంటే అండర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. అండ్ ఫర్ స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్ అంటే సో ఏదైనా వర్క్లో బాగా మనం స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మెంటల్ స్టేట్ అండ్ రూల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ అండర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలండి. ఓకే, థర్డ్ రూల్ ఫర్ నెంబర్స్ ఈజ్ అండ్ ఫర్ స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్ మెంటల్ స్టేట్ రూల్స్. ఓకే, ఇలాంటి సందర్భంలో కూడా మనం అండర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. ఓకే, నౌ నెక్స్ట్ వన్ బిలో. ఓకే, బిలో ఫస్ట్ రూల్ ఈజ్ సేమ్ సర్ఫేస్. ఓకే, సేమ్ సర్ఫేస్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్ అనుకుందామండి. సేమ్ సర్ఫేస్కి మనం వాల్ తీసుకుందాం. సో వాల్ మీన్స్ గోడ కదా. సో ఈ వాల్కి పై భాగాన్ని మనకి ఇక్కడ మిర్రర్ అనేది ఉంది. సో క్రింద భాగాన్ని సింక్ అనేది ఉందనుకుందాం. ఓకేనండి, సో ఇప్పుడు వేర్ ఈజ్ ద సింక్ అని మనం అడిగినప్పుడు సో అప్పుడు ఏం చేస్తాం, ఏ సింక్ ఈజ్ ఏ బిలో ద మిర్రర్. ఇక్కడ సింక్ అనేది అద్దానికి క్రింద ఉన్నది అని చెప్పడానికి మనం ఏం చేస్తాం, ఏ సింక్ ఈజ్ ఏ బిలో ద మిర్రర్. ఓకే, అప్పుడు ఆ సందర్భంలో ఏం చేస్తాం, మనం బిలో అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేసాం. అంటే ఇక్కడ సేమ్ సర్ఫేస్ అంటే ఒకే ప్లేస్ అయి ఉండాలి. సో దాని క్రింద ఉన్నదానికి పైదానికి పోల్చేటప్పుడు బిలో అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ టచింగ్ లేకపోయినా సరే సో ఇక్కడ ఒకే సర్ఫేస్లో ఉండి వేర్ ఈజ్ ద సింక్ అన్నప్పుడు ఏ సింక్ ఈజ్ ఏ బిలో ద మిర్రర్. ఓకే, ఇలాగా సూచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం దీని ముందు క్లాస్లో మనం ఏం చేసాం, అబోవ్ గురించి చెప్పుకున్నామండి. సో అబోవ్ గురించి చెప్పుకునేటప్పుడు వేర్ ఈజ్ ద మిర్రర్ అన్నాం. సో అప్పుడు ఏం చేసాం, ఏ మిర్రర్ ఈజ్ ఏ అబోవ్ ద సింక్ అంటే సింక్కి పై భాగాన్ని మిర్రర్ ఉందని చెప్పుకున్నాం. ఓకే, అబోవ్ ద సింక్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ బిలోని సూచించాలి కాబట్టి వేర్ ఈజ్ ద సింక్ అన్నప్పుడు ఏ సింక్ ఈజ్ బిలో ద మిర్రర్. ఓకే, రెండింటికి డిఫరెంట్ అదండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, బిలో అనే ప్రిపోజిషన్ వాడు సేమ్ సర్ఫేస్ అంటే ఓకే ఇక్కడ గోడ అనుకుందాం, ఇది ఒకటి వాల్ అనుకుందాం. సో ఈ వాల్ పై భాగాన్ని మనకి మిర్రర్ కనిపిస్తుంది, కింద భాగాన్ని సింక్ ఉంది. ఇప్పుడు సింక్ ఎక్కడ ఉందని చెప్పడానికి ఏ సింక్ ఈజ్ ఏ బిలో ద మిర్రర్. అటువంటి సందర్భంలో మనం ఇక్కడ బిలో అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ నౌ బిలో సెకండ్ రూల్స్. లోయర్ పొజిషన్ తక్కువ స్థానంలో ఉన్నప్పుడు అండ్ ఆల్సో లెవెల్. ఓకే, సో అటువంటి సందర్భంలో కూడా మనం బిలో అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేస్తాం. అవేంటో కింద మనకి థర్డ్ రూల్లో కనిపిస్తుందండి, లెవెల్స్ ఆఫ్ టెంపరేచర్. ఓకే, లెవెల్స్ ఆఫ్ టెంపరేచర్ వచ్చినప్పుడు సీ లెవెల్స్ చూపించినప్పుడు లెవెల్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ గురించి చెప్పినప్పుడు కూడా మనం ఇక్కడ బిలో అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేయొచ్చు. ఓకే, ఇంకా థింగ్స్ దట్ ఆర్ మెన్షన్ లేటర్ రిలేషన్స్. ఓకే, ఇలాంటి సందర్భంలో కూడా మనం బిలో అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయొచ్చు. ఓకే, నౌ స్మాల్ టెస్ట్ ఫర్ యూ ఆన్ బెనీత్, అండర్, బిలో. ఓకే, హౌ కెన్ యూజ్ దీస్ వర్డ్ ఇన్ సెంటెన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఏ ద కౌ ఈజ్ డాష్ ద ట్రీ. ఓకే, ట్రీ ఈజ్ ఏ 3-dimensional shape. Okay, that's why okay what right here under. Okay, the cow is under the tree. The cow is under the tree. Okay, next one, I have t-shirt dash my coat. Here లేయర్స్. ఓకే, ఇక్కడ మనకి లేయర్ని తెలియజేస్తుంది. సో అంటే కోట్ కింద మనకి టీషర్ట్ ఉంది. సో కాబట్టి లేయర్ అనగానే మనం ఏం చెప్పుకున్నాం, అండర్. ఓకే, ఏ ప్రిపోజిషన్ వర్డ్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం, అండర్ ప్రిపోజిషన్ వర్డ్. ఓకే, ఐ హ్యావ్ టీషర్ట్ అండర్ మై కోట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఐ ఆమ్ డాష్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ అనగానే మనం ఏ ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి,
ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్. సో స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్ మనకి ఎందులో చూపిస్తుంది? అండర్లో చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఐ యామ్ అండర్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ద టెంపరేచర్ హ్యాస్ ఫాలెన్ డాష్ 0 దిస్ మార్నింగ్. అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది 0కి పడిపోయిందని మనకి బ్లాంక్ తెలియజేస్తుంది. మనకి టెంపరేచర్ లెవెల్స్ని, నెక్స్ట్ సీ లెవెల్స్ని, నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్ని, సో వచ్చినప్పుడు ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఏమి యూజ్ చేయాలని చెప్పుకున్నాం? బిలో. ఓకే, సో సీ లెవెల్స్, టెంపరేచర్ లెవెల్స్ ఇవన్నీ చూసేటప్పుడు మనం బిలోని యూజ్ చేయాలని మన స్ట్రక్చర్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ వన్ షీ పుట్ హర్ ఫోన్ డాష్ ద బ్లాంకెట్. ఓకే, షీ పుట్ హర్ ఫోన్ డాష్ ద బ్లాంకెట్. ఇక్కడ బ్లాంకెట్ అడుగు బాగానే ఉందని తెలుస్తుంది ఫోన్. అంటే ఇక్కడ ఫోన్కి బ్లాంకెట్కి టచ్ ఉంది కాబట్టి, సో ఇలా టచింగ్లో ఉంటే మనం ఏ ప్రిపోజిషన్ వాడి యూజ్ చేయాలో మీకు ఆల్రెడీ స్ట్రక్చర్లో చెప్పాను. కాబట్టి మనం బెనీత్ ఇక్కడ రైట్ చేసుకోవాలి. బెనీత్ అనే ప్రిపోజిషన్ వాడు రైట్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ బ్లాంకెట్ ఫోను టచ్లో ఉంది కాబట్టి బెనీత్ అనే ప్రిపోజిషన్ వాడు రైట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ ఐ కంప్లీటెడ్ దిస్ వర్క్ డాష్ 7 hours. ఓకే, 7 hours ఇలా నెంబర్ కానీ ఏజ్ కానీ స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ మనకి చూపించినప్పుడు సెంటెన్స్లో మనం ఏ ప్రిపోజిషన్ వాడు రైట్ చేయాలో మీకు ఆల్రెడీ స్ట్రక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి స్ట్రక్చర్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేసి గెస్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, ఓకే, ఫస్ట్ బ్లాంక్ ద కౌ ఈజ్ డాష్ ద ట్రీ. ఇక్కడ మనకి కౌకి ట్రీకి టచింగ్ అనేది లేదు. కౌకి ట్రీకి మనకి టచ్ అనేది కనబట్టలేదు కాబట్టి అండర్ అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేస్తాం. ఓకే, సెకండ్ వన్ ఐ హ్యావ్ టీ షర్ట్ డాష్ మై కోట్. సో ఇక్కడ ఐ హ్యావ్ టీ షర్ట్ డాష్ మై కోట్కి ఇక్కడ మనకి లేయర్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ కోట్ కింద మనకి ఏం కనిపిస్తుంది? టీ షర్ట్ కానీ, షర్ట్ కానీ, బనియన్ కానీ ఏదన్నా కనిపిస్తే అప్పుడు అది మనకి లేయర్ ఆఫ్ సంథింగ్లోకి వస్తుంది కాబట్టి అండర్ అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేయాలని ఆల్రెడీ మనం స్ట్రక్చర్లో చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఐ యామ్ డాష్ ఏ లాట్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ అని కానీ మనకి ఏం తెలుస్తుంది? స్ట్రెస్ అని కానీ ఏ ప్రిపోజిషన్ వాడి యూజ్ చేయాలి? అండర్ అనే ప్రిపోజిషన్ వర్డ్స్లో మనం స్ట్రక్చర్ నేర్చుకున్నాం కదా. సో స్ట్రెస్ అంటే స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్స్, మెంటల్ స్టేట్, రూల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మనం అండర్ అనే ప్రిపోజిషన్ వాడి యూజ్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడ కూడా మనం అండర్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేసాం. ఇక్కడ అండర్ అనే ప్రిపోజిషన్ వాడు ఇక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్లో మనం యూజ్ చేయడం అనేది జరిగింది. దానికోసమే మీకు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. లేయర్ ఆఫ్ సంథింగ్ అండ్ ఆల్సో నాట్ టచింగ్ అండ్ ఆల్సో స్ట్రెస్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు కూడా మనం అండర్ అనే ప్రిపోజిషన్ వర్డ్స్ యూజ్ చేస్తామని ఇక్కడ మనం ఈ బ్లాంక్లోనూ తెలియజేస్తుంది మనకి అండర్ అనే ప్రిపోజిషన్ వర్డ్. ఓకే, నెక్స్ట్ ద టెంపరేచర్ హ్యాస్ ఫాలెన్ డాష్ 0 దిస్ మార్నింగ్. ఇక్కడ టెంపరేచర్ అనేది 0కి పడిపోయిందని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బిలో అనే ప్రిపోజిషన్ వర్డ్ మనం ఇక్కడ యూజ్ చేసాం. ఓకే, ఇక్కడ టెంపరేచర్ కానీ నెక్స్ట్ ఇంకేమిటి సీ లెవెల్ కానీ ఆల్టిట్యూడ్స్ కానీ ఇలాంటి లెవెల్స్ చూపించినప్పుడు మనం కంపల్సరీ బిలో అనే ప్రిపోజిషన్ వాడు మాత్రమే యూజ్ చేయాలని ఆల్రెడీ స్ట్రక్చర్లో మనం నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ బిలో అనే ప్రిపోజిషన్ వాడు రైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ షీ పుట్ హర్ ఫోన్ డాష్ ద బ్లాంకెట్. ఇక్కడ బ్లాంకెట్కి ఫోను టచ్ అనేది ఉంది. సో ఇక్కడ ఒక వస్తువు కానీ ఒక పర్సన్ కానీ టచ్లో ఉంటే అంటే ఫిజికల్ టచ్ ఉంటే మనం ఏమని చెప్పుకున్నాం? ఇక్కడ బెనీత్ అనే ప్రిపోజిషన్ వర్డ్స్ యూజ్ చేయాలని మనం ఆల్రెడీ స్ట్రక్చర్లో చెప్పుకున్నాం కాబట్టి బెనీత్ అనే వర్డ్ ఇక్కడ రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ స్మాల్ టెస్ట్ ఫర్ యూ. ఐ కంప్లీటెడ్ దిస్ వర్క్ డాష్ 7 hours. అంటే సో ఇక్కడ మనకి 7 hours వర్క్ చేసామని చూపిస్తుంది కాబట్టి ఇక్కడ నెంబరింగ్ వచ్చిన ఏజ్ వచ్చిన నెక్స్ట్ ఇంకా
ఆ, ఏంటి స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు మనం ఏమి యూజ్ చేయాలని చెప్పుకున్నాము. ఓకే, ఏమి యూజ్ చేయాలని చెప్పుకున్నాము స్ట్రక్చర్లో, అది మీరు గెస్ట్ చేసి ఒకసారి స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసి ఆన్సర్ కామెంట్ బాక్స్లో రైట్ చేయండి. ఓకే.